నీకంత మేబీ నీకు అంటే సబ్కాన్షియస్గా యూ ఫీల్ దట్ యువర్ హస్బెండ్ మే కంట్రోల్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ మ్యారేజ్. మ్యారేజ్ పేరు మీద హస్బెండ్ నిన్ను కంట్రోల్ చేస్తాడు. నువ్వు మేనేజ్ చేయలేవు, నువ్వు మేనేజ్ చేయలేని పరిస్థితిలో అయిపోతుంది. మేబీ నీకు అసలు కెరీరే ఉండదు. నీకు మేబీ నీకు అలాంటి ఫీలింగ్ వస్తుంది. మేబీ నీకు అంత హోప్లెస్గా ఉంటావు. బికాస్ యు ఆర్ స్కేర్డ్ ఆఫ్ మ్యారేజ్ అంటారు. స్కేర్డ్ అంటే హస్బెండ్ మెటీరియల్ అంటే నీకు ఒక కంట్రోలింగ్ మెటీరియల్ లాగా ఉంటారేమో, కంట్రోల్ చేస్తారేమో అనుకుంటావు నువ్వు. అందుకే నీకు భయం ఎక్కువ. పెళ్ళంటే అందుకే భయం నీకు. మ్యారీడ్ హస్బెండ్ అంటే కంట్రోల్ చేసి, అంటే ఒక నార్సిస్టిక్ బిహేవియర్ని మేబీ మీ ఫ్యామిలీలో కానీ ఇలాగానే నువ్వు చూసుంటావు. యూ మైట్ హ్యావ్ సీన్ నార్సిస్టిక్ మెన్ ఇన్ యువర్ ఫ్యామిలీస్. అదే సేమ్ టైప్ ఆఫ్ బిహేవియర్ మళ్ళీ ఫేస్ చేయాల్సి వస్తుంది ఏమో. ఆల్రెడీ నేను అదే ఫేస్ చేస్తున్నాను, మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఇక్కడ ఏదైతే ఫేస్ చేస్తున్నావో నీ నీ ఫ్యామిలీలో సేమ్ అదే అక్కడ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటి హస్బెండ్ని, అలాంటి మేల్ ఫిగర్నే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడి నుంచి పోయి అక్కడ పడ్డం ఎందుకు అనే నీకు అసలు ఇష్టం లేదు. అందుకే యూ డోంట్ వాంట్ టు ఫేస్. మళ్ళీ అదే సేమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకా నీకు లైఫ్లో ఒక చేంజే ఉండదు. ఇక్కడి నుంచి పోయి ఒక పొయ్యిలో నుంచి పోయి నీకు ఏదో అంటారు కదా సామెత. సో యు ఆర్ ఆల్రెడీ ఎగ్జాస్టెడ్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఆర్ మేబీ ఇంకోటి కూడా నీకు డౌట్, నీ కెరీర్ లేకపోతే నీకు ఫినాన్షియల్గా నీకు ఫ్రీడమ్ ఉండదు. అది కూడా నీకు ఇష్టం లేదు. ఫినాన్షియల్ ఫ్రీడమ్ లేకపోవడం నీకు అసలు ఇష్టం లేదు. మ్యారేజ్ అయితే పెళ్ళాక మ్యారేజ్ అంటారు కానీ అని అంటున్నారు కానీ ఇంట్లో యూ ఫీల్ దట్ నీకు అన్నీ ఫినిష్ అయిపోతుంది, నీ కెరీరే ఫినిష్ అయిపోతుంది అని నువ్వు ఫీల్ అవుతున్నావు.